రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కడప జిల్లా పులివెందుల చూస్తున్నాము. జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో ఎవరైతే పాల్గొన్నారో వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేశారు. అయితే నిన్న రాత్రి దాడి చేసిన తర్వాత కొన్ని గంటలు గడవక ముందే మళ్ళీ వాళ్ళ మీద దాడి జరిగింది. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము నల్లగొండవారిపల్లి గ్రామంలో ప్రచారంలో ఉన్న వైసీపీ నేతలపై దాడి జరిగింది. వాళ్ళని రాళ్లతో కొట్టారు. విజువల్స్ లో కూడా మీరు చూడొచ్చు. మొత్తం కారు అద్దాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఒంటి నిండా రక్తమే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా అంత దారుణంగా వైసీపీ నేతలు ప్రచారంలో ఉండగా వాళ్ళ మీద దాడి జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీ ఆర్ రమేష్ యాదవ్ కారుపై రాళ్ల దాడి జరిగింది. అయితే నిన్న రాత్రి దాడి జరిగింది. సో ఆ దాడి గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. ఆ దాడి జరిగి కొన్ని గంటలు గడవక ముందే మళ్ళీ వైసీపీ నేతలు ప్రచారంలో ఉన్న వాళ్ళ మీద దాడి జరిగింది. సో ఈ దాడిలో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. అక్కడైతే ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఆర్ రమేష్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద తీవ్రంగా దాడి చేశారు. ఆయన్ని స్థానికులు అక్కడి నుంచి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే వేముల మండల వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో రామలింగారెడ్డిపై కూడా టీడీపీ నేతలు దాడి జరిగింది. ఆయన దాడి చేశారు. ఆయన కూడా తీవ్ర గాయాలైతే అక్కడి నుంచి స్థానికులు వెంటనే అక్కడి నుంచి తరలించి తీసుకెళ్లారు. సో అక్కడ ఏం జరిగింది, అసలు ఈ దాడి ఎలా జరిగింది అనే దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కడప దగ్గర నుంచి మా ప్రతినిధి శర్మ జాయిన్ అవుతున్నారు. శర్మ, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉంది? ఒక ఉద్రిక్తంగా కనిపిస్తుంది. నిన్ననే దాడి జరిగింది. సో పోలీసులు ఏం చేస్తున్నారు? అప్రమత్తంగా ఉండాలి కదా ప్రచారం చేస్తున్నప్పుడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? రక్తసిద్ధమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే పులివెందుల రాత్రి జరిగిన ఘటన ఇంకా మధ్యపూరేందుకు దానికి సంబంధించినటువంటి ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో మండలంలోని నల్లగొండ వారిపల్లిలో ప్రచారం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కారు మీద మరికొందరి కార్ల మీద దాదాపు 4 కార్లు ఈ టీడీపీ నేతల దాడిలో ధ్వంసమైనట్టు మనకు తెలుస్తోంది. రమేష్ యాదవ్ తర్వాత ఇతర తన వైసీపీ నాయకులు ఎవరైతే ప్రచారానికి వెళ్ళారు, నల్లగొండ వారిపల్లి ప్రచారం వెళ్ళారో ఆ ప్రచారం వెళ్ళిన దారి మధ్యలోనే ఆ కారు అడ్డగించి అడ్డం పెట్టిన తర్వాత దాదాపు 200 నుంచి పైగా కార్యకర్తలు రాళ్లు తీసుకుని తమపై దాడి చేశారని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చెప్తున్నారు. ఈ దాడిలో ఆయన కారు పూర్తిగా ఖరీదైనటువంటి కారు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. తర్వాత ఆ రాళ్ల దాడి కర్రల దాడిలో అతనికి చెయ్యి ఒక భుజం వైపు పూర్తిగా ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తుంది. అలాగే వేల్పుల ఎవరైతే ఉన్న వేముల రామలింగారెడ్డి అతనిపై కూడా బాగా దాడి జరిగింది. అతనికి రక్త గాయాలైన పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే దాడి జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై వారిని ఇంకా మరికొంతమందిని పులివెందులోని గంగిరెడ్డి హాస్పిటల్ తీసుకొచ్చారు. నిన్న కూడా రాత్రి గంగిరెడ్డి హాస్పిటల్లో గాయపడిన వారికి చికిత్స అందించారు. తిరిగి మళ్ళీ వీళ్ళు కూడా అక్కడే చికిత్స అందిస్తున్నారు. మొత్తానికి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ప్రారంభమైనప్పటి నుంచి అటు టీడీపీ నేతల మధ్య ఇటు వైసీపీ నేతల మధ్య మాట నిత్యం జరుగుతోంది. ఆ మాట నిత్యం 2 రోజుల క్రితం పతాక స్థాయి చేరింది. నువ్వానా అన్నట్టు తేల్చుకుందరా అన్నట్టు దూరంలో కూడా మాట్లాడే పరిస్థితి. నిన్న జరిగే దాడి, ఇవాళ దాడి రెండు చూస్తే ఇక జెడ్పీటీసీ ఎన్నికల్లో దాడుల పర్వం కొనసాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు యంత్రాంగం పెద్ద ఎత్తున బందోబస్తు తీసుకొచ్చినప్పటికీ ప్రచారం చేసుకుంటారు. ముందే ఒక ప్రకటించారు, తర్వాత వాళ్ళకు నోటీస్ కూడా ఇచ్చారు. ఎందుకు భద్రత కల్పించలేకపోతున్నారు కూడా ఇక్కడ ప్రశ్న తెలుస్తుంది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తర్వాత పెద్ద స్థాయిలో నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు. అదే విధంగా వైసీపీ తరఫున కూడా ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. మరి అలాంటి పెద్ద నాయకులు వస్తున్నప్పుడు, తర్వాత గ్రామాలకు వెళ్తున్నప్పుడు చాలా చిన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో కనీసం భద్రత కల్పించలేకపోతున్నారు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మౌనిష, అయితే శర్మ, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము దాడి జరిగిన విధానం ఏదైతే ఉందో చాలా ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళు ప్లాన్ చేసినట్టే కనిపిస్తోంది. సో వీళ్ళతో పాటు ఇప్పుడు రమేష్ యాదవ్ కానివ్వండి, లేకపోతే రామలింగారెడ్డి కానివ్వండి, ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళతో పాటు ఎవరు లేరా? ఎందుకంటే విజువల్స్ లో చూస్తుంటే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. వాళ్ళ దుస్తుల నిండా రక్తం కానివ్వండి, లేకపోతే ఆ కార్ మొత్తం వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళతో ఎవరు లేరా? అసలు ఎందుకు ఇంత దారుణంగా దాడి చేయాల్సినంత అవసరం ఎలా వచ్చింది? ఏంటి అసలు ఏం జరిగి ఉంటుంది అప్పుడు? అంటే అప్పుడు పోలీసులు లేరా వాళ్ళ దగ్గర? లేదు, అక్కడ లేనట్టు తెలుస్తోంది. గ్రామంలో ఉన్నారు. గ్రామానికి వెలుపల, నల్లగొండ వారిపల్లి గ్రామానికి వెలుపల కొంత దూరంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. గ్రామంలోకి వెళ్తున్నారు వీళ్ళు. ప్రచారం అయిపోయి బయటకు వచ్చారు. అక్కడ కారు అడ్డ పెట్టారట. కారు అడ్డ పెట్టిన తర్వాత ఒక్కసారిగా దాదాపు 100 నుంచి 200 మంది వ్యక్తులు రాడ్ తీసుకుని మా మీదకి వచ్చారనేది ప్రత్యక్ష సాక్షినటువంటి రమేష్ యాదవ్ డ్రైవర్ చెప్తున్నారు. ఆ లోపల ఏం జరిగిందో చూసుకునే లోపల చాలా గాయపడ్డారు. రక్తసిద్ధమైనప్పటికీ మేము హుటాహుటిగా అక్కడి నుంచి మేము బయలుదేరి వచ్చాం. మాతో పాటు వెనకాల అనేక కార్లు ఉన్నాయి. మా సంబంధించిన కార్యకర్తలకు సంబంధించి ఆ కార్ల మీద కూడా దాడి జరిగింది. వారి పరిస్థితి కూడా కొంత గాయాలయ్యాయి. ఒకరొకరు ఇప్పుడు ఆసుపత్రికి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మౌనిష, ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్? ఎలా ఉంది? హాస్పిటల్ కి తరలించినట్టుగా చెప్తున్నారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కానివ్వండి, లేకపోతే మన రామలింగారెడ్డి కానివ్వండి, ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి?
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ భుజానికి ఒక బలమైన గాయమైనట్టు డాక్టర్లు పరీక్ష చేసి చెప్పారు. తర్వాత అది ఫ్రాక్చర్ అయిందా, పూర్తిగా ఇంకా ఏమనంటే తర్వాత స్కానింగ్ వాటి తీస్తున్నారు. ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన కనీసం విచక్షణారహితంగా దాడి చేయడం, తర్వాత వేల్పుల రాము అయితే మండలంలో పులివెందులకు సంబంధించి వేముల మండలం సంబంధించి కీలకమైనటువంటి నాయకుడు వేల్పుల రాము మీద కూడా దాడి చేయడం, తన తలకు బలమైన గాయమైనట్టు తెలుస్తా ఉంది. అయితే డాక్టర్లు ఇంకా పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు. వీటితో పాటు మరికొంతమంది దాదాపు 5-6 మంది కార్యకర్తలు, ప్రధానమైన కార్యకర్తల మీదే దాడి జరగడం, వారికి కూడా చిన్న చిన్న దెబ్బలు జరగడం జరిగింది. మొత్తానికి పులివెందుల ఎన్నిక బాగా ఉద్రిక్తంగా తయారైంది. రక్తసిద్ధమైనటువంటి రక్తం పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బహుశా ప్రస్తుతం చూస్తూ ఉన్నాము గొడవ, మనకి ఏదైతే గొడవ జరిగిందో చాలా దారుణంగా జరిగింది. విజువల్స్ లో కూడా మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ఉద్రిక్త పరిస్థితి కానివ్వండి, గొడవ జరిగిన విధానం కానివ్వండి, మనం చూస్తే కనుక యూటీవీ చూపించలేకపోతుంది అనుకోవచ్చు. ఏంటి అసలు వాస్తవంగా పులివెందుల మండలం చిన్నదైనప్పటికీ తర్వాత ప్రాంతాలు వేరువేరుగా దూరంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రచారం చేసే ప్రాంతం నల్లగొండవారిపల్లి కానివ్వండి, నల్లపరెడ్డిపల్లి కానివ్వండి, తర్వాత వచ్చేసి ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి ఈ మండలానికి సంబంధించిన 6 పంచాయతీల పరిధిలో విస్తృతంగా పులివెందుల చుట్టూ ఉండడం వల్ల ఒక్కొక్కరు ఒక్కో చోట ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచార క్రమంలో నిన్న రాత్రి నల్లవారపల్లెలో కూడా కొంచెం గొడవ జరిగే వాతావరణం కలిగి ఉంది. వైసీపీ నేతలు, టీడీపీ నేతలు వచ్చిన సమయంలో వైసీపీ నేతలు వాహనాలు వస్తే అక్కడ అడ్డుకునే ప్రయత్నం జరిగారు. కొంత గొడవ జరిగింది. ఆ సందర్భంలో నిన్న సాయంత్రం మనం చూసాము మార్చ్ పాస్ట్ కూడా పోలీసులు నిర్వహించడం జరిగింది. దాని తర్వాత పోలీసులు అదుపులోకి తీస్తారని అనుకున్నాం, కానీ అది జరిగిన కొద్ది గంటలకే రాత్రి దాడి జరిగింది. మళ్ళీ ఇప్పుడు దాడి జరిగింది. మొత్తానికి చూస్తే ప్రతి చోట గ్రామంలో పోలీసులు భద్రత లేకపోతే ఇలాంటి దాడులు తరచు జరిగే అవకాశం ఉందని కూడా అసలు 200 మంది ఒక్కటేసారి వచ్చి దాడి చేశారు అని చెప్తున్నారు మీరు. సో వాళ్ళని ఏమైనా అదుపులోకి తీసుకోవడం జరిగింది? సో వాళ్ళలో ఎవరున్నారు, టీడీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు ఎలా ప్లాన్ చేశారనేది ఏమైనా పోలీసులు మాట్లాడారా దీనికి సంబంధించి? ఇప్పటిదాకా ఇంకా ఆ రకమైన సమాచారం రాలేదు. ఎందుకంటే దాడి చేసింది బయట నుంచి వచ్చి ప్రచారానికి వచ్చినటువంటి నేతల మీద దాడి జరిగింది. స్థానికులు ఉన్నారా లేకుంటే ఇతరులు ఎవరైనా ఉన్నారా అనేది కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది గుర్తించారు. వారు పోలీసులకు సమాచారం ఇస్తారు. ఇప్పటికి ఇంకా వైసీపీ నాయకులు కంప్లైంట్ ఇంకా రైజ్ చేయలేదు. ఆ కంప్లైంట్ రాసే క్రమంలో, ఎందుకంటే పుస్తకం ట్రీట్మెంట్ దశలో ఉంది కాబట్టి ఇంకా అసలు ఏం జరిగిందనే సీన్ లోకి కొంతమంది నాయకులు కూడా ఇప్పుడే బయలుదేరి వెళ్ళినట్టు మన పులివెందుల నుంచి వెళ్ళినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో పూర్తి వివరాలు అందే అవకాశం ఉంది. రైట్ మీరు అందుబాటులో ఉండండి శర్మ, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము నిన్న రాత్రి దాడి జరిగింది. దాడి జరిగిన కొన్ని గంటల్లోనే మళ్ళీ వైసీపీ నేతలు ఎవరైతే ప్రచారానికి వెళ్లారో, వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కానివ్వండి, లేకపోతే వైసీపీ మండల నేత ఎవరైతే ఉన్నారో అక్కడ రామలింగారెడ్డి కానివ్వండి, వీళ్ళు ప్రచారం కోసం వెళ్ళారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం కోసం. వీళ్ళ మీద కూడా ఒక 200 మంది ఒక్కటేసారి వచ్చి ప్రచారానికి వెళ్తే ఎంతమంది వెళ్తారు? సాధారణంగా ఒక 10 మంది, లేకపోతే స్థానికులు అక్కడ ఉన్న వాళ్ళతో కలిసి ఒక 20 మంది వెళ్తారు. ఒకటేసారి 150-200 మంది వచ్చి ఇట్లా చూసే లోపే దాడి చేసి వెళ్ళిపోయారని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే రమేష్ యాదవ్ కానివ్వండి, రామలింగారెడ్డిని కానివ్వండి, అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా వాళ్ళని వెంటనే అక్కడి నుంచి కారులోంచి దించి, మన విజువల్స్ లో కూడా చూస్తున్నాము వాళ్ళ మీద ఎంత దారుణంగా దాడి జరిగిందో. వాళ్ళని వెంటనే అక్కడి నుంచి హాస్పిటల్ కి తరలించడం అయితే జరిగింది. పోలీసులు అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. చూడాలి మరి దాడి ఎవరు చేశారు, దాడి చేసిన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు, టీడీపీకి సంబంధించి ఎవరు దాడి చేయించారనేది ఇంకా బయటికి రావాల్సి.